సారంగపాణి జాతకం. మీరు రియల్ లైఫ్ లో కూడా జాతకాన్ని నమ్ముతారా? నేను ఒక 50-50 నమ్ముతానండి. యా సో కొన్ని అంటే కొన్ని జాతకాలకి నమ్మి అన్ని పనులు ఒక్కోసారి మనం చేయలేం కదా. కొన్ని మనం ఫ్రీ విల్గా మనకు తోచినట్టు మనం చేస్తూ ఉంటాం. సో కాస్త ఆ నమ్మకాన్ని కాస్త అక్కడ దూరంగా కాస్త పెట్టి దాన్ని నా నమ్మకాన్ని నమ్ముతూ అలా ముందుకు సాగుతూ ఉంటాను. అంటే బేసిక్ గా అంటే జాతకాలు ఎప్పుడైనా చూపించుకుంటా ఉంటారు రెగ్యులర్. అంటే దాని ప్రకారం ఈ మూవీ ఇప్పుడు మీరు మూవీ ఏదైనా రిలీజ్ చేయాల్సి వస్తుంది, పలానా డేట్ బాగుంటది, సో ఈ డేట్ ని రిలీజ్ చేద్దాము, ఆ డే మంచిది అని ఇలాంటి ఏమైనా జాతకాలు ఏమన్నా అన్ని అనుకుంటాం కానీ ఇవాళ రేపు అవన్నీ కుదిరే ప్రసక్తి లేదండి. ఎందుకు అంటే రిలీజ్ క్యాలెండర్ అనేది అయితే ఇవాళ రేపు అందరం ఇండస్ట్రీలో మాట్లాడుకుంటుంటామో ఎప్పుడైతే సరైన స్లాట్ దొరకడం వల్ల అప్పుడు రిలీజ్ చేయడం వల్లనే మనకి బిజినెస్ మంచిగా ఉంటుందని ఏదైతే తారీఖు డిసైడ్ చేస్తారో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 18న విడుదల అవ్వాల్సింది 25కు పుష్ చేస్తాం. కేవలం కాస్త థియేటర్స్ అవైలబిలిటీ తర్వాత పీపుల్ మూవ్మెంట్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం మా ప్రొడ్యూసర్ గారు. సో అందుకనే అది ఇప్పుడు అదే జాతకం అదే మాకు ఫేవర్ అని అనుకొని చేయడం తప్పితే ఈ డేట్ బాగుంది కాబట్టి మేము ఆ రోజు వస్తాం అనుకునే అంటే పరిస్థితి ఉండకపోవచ్చు సాధారణంగా. ఈ స్టోరీ సారంగపాణి జాతకం మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా కనెక్ట్ అయింది, విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఈ సినిమా చేయబోతే నేను యాక్టర్ గా పెద్ద సాధించింది ఏమి ఉండకపోద్దేమో అని, అంటే సాధించలేని ఆ ఫీలింగ్ వస్తుందేమో అని ఖచ్చితంగా నేను పైగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి నేను పెద్ద అభిమానిని, వారి రచనకి తర్వాత వారి సినిమాలకి. సో నటుడుగా నాకు కూడా ఒక కొత్త లీప్ అంటే కొత్త ఒక మెట్టు ఎక్కినట్టు ఉంటుందని నాకు భావించాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కృష్ణప్రసాద్ గారు అలాగే విద్యా గారు దే ఆల్ క్యారీ లెగసీ ఆఫ్ దాదాపు 50+ years అనుకుంటున్నా. 50 years 30 ఓకే పర్లేదు, నువ్వు ఇంకొక 30 తీసుకెళ్తావు కాబట్టి సో అంత పెద్ద లెగసీ ఉన్న సంస్థ. సో ఇలాంటి వాళ్ళతో పనిచేయడం నాకు అదృష్టం నేను భావించి ఐ కేమ్ ఫార్వర్డ్ టు డూ దిస్ ఫిలిం. అండ్ పైగా కోర్ట్ సినిమా రీసెంట్లీ మీరు చూసినట్టయితే చాలా ఆదరణ దొరుకుతుంది దానికి కూడా. అండ్ నాకు కూడా ఏమో అనిపిస్తుంది అంటే ఇందాక నేను పొద్దున బాబాయ్ హోటల్లో ఉన్నప్పుడు నాకు అదే చాలా మంది వచ్చి కాంటెంట్ బేస్డ్ సినిమాలు మీరు బాగుంటున్నాయని నాకు చెప్పడం వల్ల నాకు కూడా అర్థమవుతుంది దట్ ఇలాంటి సినిమాలు కాంటెంట్ రిచ్ సినిమాలు అందరూ ఆదరిస్తున్నారు. కటింగ్ అక్రాస్ ద యూనో ఏదైతే ఏబిసి అనేది మాట్లాడుతుంటామో డిఫరెంట్ గా ఉంది. మీరు చూస్ చేసుకున్న ప్రతి సబ్జెక్ట్ ప్రతి మూవీ ఒకదానికి కంపారిజన్ లేదు, డిఫరెంట్ జోన్ లో వెళ్తున్నారు. యా అదే ఒకసారి ఇడ్లీ తింటే ఇంకోసారి దోశ తిన్నట్టు అది కూడా బేసిక్లీ. అంటే నేను ఇప్పుడే ఆ హోటల్ నుంచి వస్తుంటే నాకు ఇంకా ఫుడ్ గుర్తొస్తుంది. సో నిజంగా బాబాయ్ ఈ మూవీలో కూడా ఇంతే కామెడీ సెన్స్ యూస్ చేస్తున్నట్టున్నారు. నేను యూస్ చేయాల్సిన అవసరం లేదు సార్, రాసింది తూచా తప్పకుండా చదివి ఐ మీన్ ఆ డైలాగ్ చెప్పడంలో కామెడీ వచ్చేస్తుంది. పైగా నాకు 2 తోడు దొంగలు హర్ష ఇంకా వెన్నెల కిషోర్ మా అందరికి బాస్ మేడం. సో ఇద్దరు విజయవాడ వాళ్ళ మధ్యలో ఒక హైదరాబాద్ వాడిని నేను అంటే ఇద్దరు చాలా పవర్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు. అంటే నాకు విజయవాడ ఇంత పవర్ ఇచ్చింది అని ఫీల్ అవుతున్నారు. సో అలాగే యా మేడం మీరు సారీ డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? యా మీరు సారంగపాణి జాతకం ఓకే చేశారు అంటే ప్రతి మూవీలో మీకంటూ ఒక సెపరేట్ గా కోరుకుంటారు క్యారెక్టర్ ని. సో కోర్టు మూవీలో అలాగే వచ్చింది, పెళ్లి చూపులో కానీ మీ డైలాగ్ ఏదైతే ఉందో నా సార్ చేస్తారు, మీకంటూ సెపరేట్ బేస్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ ఏమనిపించింది, దేనికి ఓకే చెప్పారు? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ జాతకాలు నమ్మి జాతకాల ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తర్వాత మనం నమ్ముకునే నమ్మకాల వల్ల ఎదుటి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు కష్టాలు అంటే ఇబ్బందులు కొంచెం వచ్చే ఇబ్బందులు అంటే మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. నేను పెళ్లి గురించి ఇవాళ రేపా అన్నట్టు ఓకే సో పెళ్లి గురించి ఇవాళ రేపా అన్నట్టు ఏదైతే ఈ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ ద్వారా వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో సో వీటన్నిటినీ సార్ ఒక అద్భుతమైన కథాంశం అంటే మంచి స్క్రీన్ ప్లే రాయడం వల్ల ఇది మోర్ దెన్ కామెడీ ఏంటంటే హ్యూమర్ అంటే సిచ్యువేషనల్ హ్యూమర్ అంటాం కదా, అంటే సందర్భాలు అనుసారంగా మనకు ఎంత హ్యూమర్ వస్తుంది అనే దాన్ని చాలా బాగా డిజైన్ చేశారు సార్. సో కథ విన్నేమంటే నాకు చాలా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఇలాంటి కథలు చేయాలి ఇలాంటి కథలు చెప్పాలని నాకు చాలా బలంగా అనిపించింది. సో నేను ఇంతకుముందు ఏం చేస్తున్న సినిమాల కంటే కూడా ఒక నటుడుగా ఇలాంటి సినిమా చేయడం వల్ల నేను చాలా నేర్చుకోవచ్చు అనే దాంతో. ఇప్పుడు దాకా మీరు మూవీస్ చేశారు సార్, కానీ ఇందులో ఒక సాంగ్ చాలా హైలైట్ అయింది.
సో మ్యూజికల్ హిట్ కూడా సాధించారు. ఎలా అనిపిస్తుంది? 1 మిలియన్ ఆఫ్ పీపుల్ కూడా ఆల్రెడీ రీచ్ అయిపోయారు. యా ఇంకా మీదట ఎప్పుడు వివేక్ సాగర్ లాంటి వివేక్ సాగర్ లాంటి కాదు, వివేక్ సాగర్ తోటే పనిచేయాలని చాలా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా స్నేహితుడు దాదాపు 10 ఏళ్ల పైగా నాకు పరిచయం ఉన్న స్నేహితుడు. సో నేను ఒక నటుడుగా ఎలా ముందుకెళ్తున్నాడో అతను కూడా ఒక మ్యూజిషియన్ గా చాలా ముందుకెళ్తున్నాడు. సినిమాలో కొత్త వైవిధ్యమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. అండ్ ఎస్పెషల్లీ మీరు ఆయన సంగీతం కూడా చూస్తే సర్ చేసిన సమ్మోహనంకి ఒకలాగా, అలాగే మళ్ళీ తర్వాత మన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, లేకపోతే రీసెంట్గా వచ్చిన అంటే ఒక 3 months ముందు వచ్చిన 35 సినిమా. సో ప్రతి సినిమాకి అతను కూడా కొత్తగా అతన్ని ఆవిష్కరించుకుంటున్నాడు. సో అది నాకు ఇంకా సో అలాంటి స్నేహితులు ఉన్నప్పుడు మనకు కూడా కాస్త మనం కూడా ఏమైనా చేయాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. సో అంటే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తారనే మేము ది గ్రేట్ డాక్టర్ రూపా గారు అందుకే తీసుకొచ్చాం అనమాట పిక్చర్ లోకి. సో నా డాన్స్ చూసినా చూడకపోయినా ఈ డాన్స్ మాత్రం అందరూ ఖచ్చితంగా చూడాలని బిలీవ్ చేశారు. సో నాకంటే చాలా అందమైన మంచి డాన్సర్ డాక్టర్ రూపా గారు. సో అందుకనే వీరు ఉండడం వల్ల నేను కూడా చేయాల్సి వచ్చింది. ఇంకా సో చేసేసా బాగా. అంటే సారంగపాణి టైటిల్ పెట్టడానికి ఒక రీజన్ ఏంటి? అండ్ మీరు ఇంతకు ముందు అష్టచమ్మ కానీ లేదంటే సమోహనం కానీ అలాంటి మంచి హిట్స్ ఇచ్చారు. వి అనే సినిమా నానిగారితో చేశారు. సో అలాంటి సినిమాలు చేయగలరు, ఇలాంటి బాబు సినిమాలు చేయగలరు, నిరూపించుకోవడానికి ఇలాంటి కథని ఎంచుకుంటున్నారు. జనరల్లీ నేను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు నేను చేసిన 12 సినిమాల్లోనూ ఒక సినిమాకి ఇంకో సినిమాకి పొంతన ఉండదు. అది డెలిబరేట్గా నేను చేస్తాను. చాలా మందికి కమర్షియల్ టర్మ్స్ లో తెలియని విషయం ఏంటంటే నాకు అన్నిటికంటే నా పెద్ద హిట్ కమర్షియల్లీ జెంటిల్మన్. యాక్చువల్లీ పేరు అష్టాచమ్మకి ఎక్కువ ఉంటుంది, చాలా మంది లైక్ అష్టాచమ్మ, బట్ జెంటిల్మన్ వాజ్ మై బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అండ్ దట్ ఈస్ నాట్ అ కామెడీ. సో అన్ని రకాల సినిమా చేయాలి. గోల్కొండ హై స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టమైన సినిమా. సో ఒక్క రీజన్ ఏంటంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి, నరకుళ్ళు రక్తపాతాలు ఎక్కువయ్యాయి, బ్లడ్ షెడ్ ఎక్కువైంది మన సినిమాలో. జనరల్లీ నాకే నా కుటుంబంతో వెళ్ళి చూడడానికి సినిమాలు ఉన్నట్లు, అంటే సరదాగా వెళ్ళి ఒక మంచి ఫన్ ఫిల్మ్ చూద్దాము అంటే మనకు గతంలో తెలుగులో సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు వచ్చాయి. జంజాల్ గారని, ఈవీవి గారని, లేకపోతే రేలంగి నరసింహారావు గారని, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలా ఒక 5 సినిమాలు జస్ట్ ఫర్ ఫ్యామిలీ. అవి తగ్గాయి అని అనిపించింది. ఉన్న కామెడీస్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఐదర్ దేర్ లిటిల్ అడల్ట్ హ్యూమర్ ఉంటుంది, రీల్ బేస్డ్ హ్యూమర్ ఉంటుంది. అలా కాకుండా మొత్తం ఏజ్ అక్రాస్ ఏజ్ బార్, ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా వెళ్ళి కూర్చుని చూడగలిగే ఒక మంచి కామెడీ చేయాలి అని నాకు ఎప్పటి నుంచి ఒక 4-5 ఏళ్ళుగా ఉన్న ఐడియా ఇది. ఫైనల్లీ ఈ సినిమా ద్వారా తీరింది. అంటే దర్శి మొదటి ట్రిగర్ అదేనండి, నా చావు నేను చేస్తా ఇది ఫస్ట్ ట్రిగర్. తర్వాత F2 లాంటి సినిమాలో సపోర్టింగ్ రోల్లో కూడా చాలా మంచి హ్యూమర్ చేశాడు. ముఖ్యంగా సేవ్ ద టైగర్స్ అని ఒక వెబ్ సిరీస్ చేశాడు. సో బేసికల్లీ ఒక నటుడు, వైవిధ్యపరమైన నటుడుకి అన్ని చేయగలగాలి, అట్లాంటి నటుడు దర్శి. ఇంకోటి ఈ సినిమాలో ఏంటంటే సాధారణంగా కామెడీ సినిమాలు అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే కామెడీ చేయాలి అనుకుంటారు, అంటే ఏదో ఒక మొహాన్ని ఎట్లా తిప్పాలి, వెకిలి వేషాలు వేయాలి, పిచ్చిగంతులు వేయాలి. అలా కాకుండా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు సరిగ్గా చేస్తే మనకి నవ్వు రావాలి. దీనిలో సారంగపాణి అనేవాడు నానా అవసరం పడుతుంటే అతను చూసి మనం నవ్వాలి, కానీ అతను మనం నవ్వడానికి నవ్వించడానికి ట్రై చేయకూడదు. అది అర్థం చేసుకునే నటుడు కావాలి ఈ సినిమాకి నేను అనుకున్నాను. నాకు లక్కీగా దర్శి దొరికింది. అవును, ఇది అంటే చాలా కొద్దిపాటి కథల్లో ఎన్సాంబుల్ యాక్టింగ్ అంటాం. అంటే మనకి నచ్చిన రకరకాల టైప్స్ ఆఫ్ యాక్టర్స్ ని ఒకే సినిమాలో వచ్చి పెట్టడం మనకి అన్ని సినిమాలో కుదరదు. ఈ లక్కీగా ఈ సినిమాలో అందరికి అలాంటి పాత్రలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అంతకుముందు చేయని లాంటి పాత్ర చేశారు దీనిలో. ఇప్పుడు భరణి గారిని అంతకుముందు ఎప్పుడు అలా చూసి ఉంటారు, ఈ సినిమాలో చూసినట్టు. శ్రీనివాసరావు చాలా కొత్తగా ఉంటారు. నరేష్ గారు తండ్రి పాత్ర చేసినా కొంచెం వేరేగా ఉంటుంది. అలాగే వడ్లమాని శ్రీనివాస్ గారు ఒక నారాయణ. సో మనకి తెలిసిన నటుల్ని కొత్తగా ఎలా చూపించవచ్చు. హర్ష ఆఫ్ కోర్స్ ఎప్పుడు పని చేయలేదు. మంత్ ఆఫ్ మధు సినిమా చూసి నాకు చాలా నచ్చి తీసుకోవడం జరిగింది. అండ్ హర్ష చాలా కొత్తగా ఉంటాడు ఈ సినిమాలో. సో ద ఐడియా ఏంటంటే ఇప్పటివరకు మనకు తెలిసిన నటుల్ని మనం కొత్తగా చూపించగలము. అంటే హీరోయిన్ ని కొత్తగా తీసుకున్నారు. ఇప్పుడు దాకా సీనియర్ యాక్టర్స్ తో మీరు మూవీస్ తీశారు, హీరోయిన్ అనే వాళ్ళు కొత్త పర్సన్ ని మీరు తీసుకొచ్చారు. సో ఎంతవరకు ఆడియన్స్ అంటే మొదటి ఈ సినిమాలో కామెడీ హాస్యం అంటే మొదటి తెలుగు బాగా మాట్లాడగలగాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ తెలుగు అద్భుతంగా మాట్లాడే నటులు ఉన్నారు. వాళ్ళతో పోటీ పడగలిగి ఆ భాషను అర్థం చేసుకున్న టైమింగ్ లో మాట్లాడగలిగారు కావాలి. రెండు, తన ఉమామహేశ్వర ఒకరు రూపసి అనే సినిమా చేసినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ సినిమా. ముఖ్యంగా తన పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది.
సో ఈ సినిమాకి కరెక్ట్గా వీళ్ళందరితో పాటు నిలబడగలిగే అమ్మాయి ఉండాలి, తెలుగు బాగా మాట్లాడగలగాలి అనుకుని నేను రూపా అనుకోవడం జరిగింది. ప్లస్ తను ఆల్సో డాన్సర్, చాలా బాగా డాన్స్ చేస్తుంది. మాకు సెట్ మీద ఎప్పుడైనా జ్వరాలు వచ్చినప్పుడు డాక్టర్ కూడా డోలో 650 అది ఇస్తూ ఉండేది. సో మల్టీపర్పస్ ఇది ఉంటుంది మనకి. అమ్మాయిని హైర్ చేసుకుంటే అన్ని విధాలుగా మనకి లాభదాయకం అని చెప్పి నేను రూపాన్ని తీసుకోవడం జరిగింది. బట్ షీఈస్ బ్రిలియంట్ యాక్టర్. ఈ సినిమాలో మీరు చూస్తారు, చాలా చాలా బాగా చేస్తుంది.